హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విక్కీ మరియు నాదల ప్రేమ పరిణయంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రాధ పెళ్లికి ఒప్పుకోవడంతో వెంటనే విక్కీ మాత్రం ఈ ఒప్పందం మన మధ్యనే ఉండాలి, మన గురించి మన పెళ్లి గురించి ఎవరికి కూడా తెలియకూడదు అనేసి అనడంతో ఇక రాధ కూడా అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ఒప్పందం గురించి మన ఇద్దరి మధ్యనే ఉంటుందనేసి ఇక చేతిలో చేయేసి ఇక విక్కీకి ప్రమాణం చేస్తుంది. ఇక విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఇక లింగం కనబడడంతో వెంటనే లింగాన్ని హగ్ చేసుకొని ఇక నాద పెళ్ళికి ఒప్పుకుందిరా అనేసి ఇక చెప్తూ ఉంటే ఇక లింగం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇద్దరు కూడా హగ్ చేసుకుని ఇక ఎగిరి గంతులేస్తూ ఉంటారు. ఇక వీరి గంతులకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక అందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయ్యి ఇక బయటికి వస్తూ ఉంటారు. ఇక వీడి దగ్గరికి వీళ్ళ దగ్గరికి రాగానే ఇక ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు, ఇంతకీ నీ హుషారికి కారణం ఏంటి అనేసి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇక అంతలో లింగం ఏం చెప్పలేక పెళ్ళి పెళ్ళి ఉంది కదా అంకుల్, పెళ్ళి కోసం అనేసికి బ్యాచిలర్ పార్టీ అవి ఇవి ఉంటాయి కదా, అందుకే మనోడు ఆనందం అనేసి ఇక లింగం చెప్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక లింగం మాటలకి. ఇక అంతలోనే విక్కీ వాళ్ళ చెల్ల మాత్రం ఈరోజు ఇంటికి వస్తారా లేదంటే బయటనే ఉంటారా మరి అనేసి ఇక అంటూ ఉంటుంది. అదేం లేదు, ఇంటికి వస్తాంలే అనేసి ఇక విక్కీ అక్కడి నుంచి బయలుదేరుతాడు లింగాన్ని తీసుకొని. ఇక విక్రమ్ మరియు లింగం ఇద్దరు కూడా వెళ్ళగానే ఇక విక్కీ వాళ్ళ బామ్మ మాత్రం చాలా రోజుల తర్వాత నా మనవాడిలో సంతోషం కనబడుతుంది అనేసి ఇక విక్రమ్ కృష్ణ దారిలో పడ్డాడు, ఇక మనకు ఎలాంటి చింత అవసరం లేదనేసి ఇక ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి లోపలికి వెళ్తారు. వాతావరణం మారినట్టు విక్రమ్లో కూడా కొత్త మార్పు వస్తుంది. నువ్వు కూడా అందరితోని కలిసి నమ్ముతున్నావా, బ్యాచిలర్ పార్టీ ఆనందంలో ఉన్నాడనేసి ఇక దమయంతి ఇక ప్రియాతో అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ దమయంతి అసలు నాకు తెలిసి ఏదో కారణం ఉంది, ఎందుకో ఇలా ఉన్నాడు, మనకు తెలియకుండా ఏదో జరుగుతుందనేసి ఇక ప్రియాతో దమయంతి అంటూ ఉంటుంది. ఏదైతే ఏంటి కానీ మన విక్రమ్ కృష్ణకు నీకు పెళ్ళయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి ఇక దమయంతి ప్రియాతో చెప్తుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇక విక్రమ్ మరియు రాధ ఇద్దరు కూడా ఇక లింగం ఆఫీస్లో ఉంటారు. ఇక లింగం అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసి అమ్మ రాధ మీ పెళ్ళికి పేపర్స్ రెడీ అయ్యాయి అనేసి కారణంతో పేపర్స్ కాదన్నయ్య, అగ్రిమెంట్ మ్యారేజ్ అనేసి ఇక చెప్తూ ఉంటుంది రాధ. ఇక అంతలో ఇక లింగం మాత్రం ఒకసారి చదువుకొని సైన్ చేయమ్మా అనేసి ఇక పేపర్స్ ఇస్తూ ఉంటాడు ఇక తన ఆఫీస్లో. ఇక రాధ బాధపడుతుంటే అమ్మ ఇదొక అబద్ధం పెళ్ళి అనేసి ఇక లింగం అంటూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటుందిరా, ఇదంతా ఆడపిల్లకి ఒక ఎమోషన్, పెళ్ళంటే నూరేళ్ళ జీవితం కదరా, అయినా రాధా నువ్వు ఇది మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే సంతకం పెట్టు, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టే కదా అనేసి అంటూ ఉంటే ఇక రాధ మాత్రం మనస్ఫూర్తిగా ఎలా ఒప్పుకున్నానండి నేను, అసలు నేను మనసు అనేదని లేదు కదా ఇప్పుడు ఈ టాపిక్లో, అవసరం కోసం మాత్రమే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను, అవసరం మనుషుల్ని ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఏదైనా చేస్తుంది అనేసి ఇక బాధతో మాట్లాడుతూ ఉంటుంది. అవసరం ఇద్దరిది రాదా, నువ్వు బాధపడకుండా ముందు సంతకం పెట్టు అనేసి ఇక విక్కీ అనడంతో ఇక బాధతో ఇక రాధ మాత్రం సైన్ చేస్తుంది. సైన్ చేయగానే ఇక అంతలోనే ఇక విక్కీ కూడా సైన్ చేస్తాడు. విక్కీ సైన్ చేయగానే ఇక లింగం ఆ డివోర్స్ పేపర్స్ పైన కూడా సైన్ చేయి అమ్మ అనేసి ఇక చెప్తూ ఉంటే ఇక రాధ బాధపడుతూ ఉంటుంది. ఇక రాధ బాధపడుతూ ఉంటే ఏమైందమ్మా అనేసి ఇక లింగం అడుగుతూ ఉంటే ఇది పెళ్ళే విచిత్రం అని అనుకుంటే ఈ పెళ్లి రోజే విడాకులు, ఇది ఇంకా విచిత్రం అన్నయ్య అనేసి ఇక చెప్తూ ఉంటుంది. ఇక అంతలో బాధపడుతూనే ఇక సైన్ పెడుతూ ఉంటుంది డివోర్స్ అగ్రిమెంట్ మీద ఇద్దరు కూడా సైన్ చేస్తారు. సైన్ చేయగానే ఇక అంతలో ఈ పెళ్ళి నేను మా నాన్న కోసం ఒప్పుకున్నా అనేసి ఇక రాధ అనగానే ఇక అంతలో విక్రమ్ మాత్రం పెళ్ళి అయిపోగానే నేను ఆ లాయర్కి 50 లక్షలు పంపిస్తా అనేసి ఇక చెప్తూ ఉంటాడు. పెళ్ళా అంటే ఇప్పుడు జరిగిందంతా ఏంటి అనేసి ఇక రాధ ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటుంది. దీంతో విక్రమ్ మాత్రం
ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మటానికి ఈ పెళ్లి మనం చేసుకోవాలనేసి ఇక చెప్తూ ఉంటాడు. ఈ మాట మీద నువ్వు నిలబడు, నా ప్రామిస్ మీద నేను నిలబడతా అనేసి ఇక రాధతో చెప్తూ ఉంటాడు విక్కీ. ఇక అంతలో విక్కీ అసలు పెళ్ళెక్కడ ప్లాన్ చేసేవారా అనేసి ఇక అనడంతో ఇక లింగం ఒక అద్భుతమైన మహిమ గల గుడిలో ఈ పెళ్లి ప్లాన్ చేశారా, రాధా వెడ్స్ విక్రమ్ కృష్ణ అనేసి ఇక అనగానే ఇక రాధ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాధ ఏడుస్తూ ఉంటే ఇక విక్రమ్ ఏం చెప్పలేక ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోతాడు. ఇక అంతలో రాధ మాత్రం అవి కన్నీళ్ళకి ఏం తెలుసు సార్, అవి వస్తూనే ఉన్నాయి, కన్నీళ్ళు వస్తే మాత్రం కష్టాలు పోతాయి అనేసి ఇక విక్రమ్కి బాధ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈ పెళ్లి శుభలేఖలు లేకుండా, ఆర్భటాలు లేకుండా, ముత్తైదువులు లేకుండా జరిగే పెళ్లి అనేసి కానడంతో ఇక అంతలోనే రాధ మాత్రం ఆకాశంలో దేవతలు కూడా ఈ పెళ్లిని చూసి నవ్వుకుంటాయి కావచ్చు కదా సార్ అనేసి ఇక అంటూ ఉంటే ఇక విక్రమ్ రాథోడు ఏం చేయలేక ఇక జాలిగా రాధ వైపు చూస్తూ ఉంటాడు. ఇక రాధ ఇంటికి వెళ్ళి ఇక వాళ్ళ నాన్న తన కోసం తెచ్చిన చీరను చూసుకుంటూ ఇక వాళ్ళ నాన్న జ్ఞాపకాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇక ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ చీరని తన పెళ్లిలో కట్టుకోవాలని తను చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని ఆ చీరను తీసుకొని ఇక హత్తుకొని ఇక బాధపడుతూ ఉంటుంది. ఆ చీరని తన పెళ్లిలో కట్టుకోవడానికి ఇక తీసుకొని వెళ్తూ ఉండగా అంతలోనే ఇక రాధ వల్ల అమ్మ ఇక ఒక్కసారిగా తన రూమ్కి వస్తుంది. రూమ్కి రాగానే ఇక ఒక్కసారిగా రాధకి ఎదురు పడుతుంది. ఇక రాధ దగ్గర ఉన్న చీరను చూసి ఇక వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయి, అమ్మ రాధ, ఈ చీర ఎందుకమ్మా ఇప్పుడు తీసావు అనేసి ఇక అంటూ ఉంటుంది. ఈ చీర మీ నాన్న నీ పెళ్లి కోసం కొన్నాడు కదా, ఇప్పుడెందుకు దీన్ని బయట పెట్టావనేసి ఇక అడుగుతూ ఉంటే ఇక రాధకి ఏం చెప్పాలో అర్థం కాక ఇక తన బాధతో ఒక్కసారిగా ఏం మాట్లాడుతుందో తనకే తెలియకుండా, అవునమ్మా నా పెళ్లిలోనే కట్టుకోవడానికి తీసుకున్నా అనేసి ఇక మాట్లాడుతూ ఉంటే ఈ మాటలకు ఇక ఒక్కసారిగా రాధ వాళ్ళ అమ్మ మాత్రం చాలా షాక్ అయి ఆశ్చర్యపోయి ఇక రాధని చూస్తూ ఉంటుంది. ఇక రేపటి కథలో మాత్రం ఇక రాధ మాత్రం పెళ్లి కూతురు గెటప్లో ఇక రెడీ అయి ఉంటుంది. ఇక ఇద్దరు కూడా గుడికి వెళ్ళగానే ఇక రాధ గుడిలో భాష్యంగం కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇక అంతలో విక్రమ్ మాత్రం ఇక రాధని చూసి రాధ అందాన్ని చూసి ఇక ఒక్కసారిగా అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక తన దగ్గరికి వెళ్ళి తన భాష్యంగం కట్టుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటే ఇక తనకి భాష్యంగం కడుతూ ఉంటాడు. ఇక రాధ కూడా విక్రమ్కి రెడీ అవ్వటంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఇక వాళ్ళిద్దరు కూడా రెడీ అయ్యి ఇక మండపం కోసం ఇక వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక లింగం మాత్రం ఇక పెళ్లి పనులన్నిటినీ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇక పెళ్లి పందిరి రెడీ అవ్వడంతో ఇక వెంటనే పంతులు కూడా వచ్చి కూర్చుంటాడు. పంతులు వచ్చి కూర్చోగానే ఇక వెంటనే విక్కీ కూడా ఇక వేద మంత్రాల సాక్షిగా ఇక రాధతో పెళ్లి చేసుకోవడానికి ఇక మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక పంతులు చెప్తున్న కొద్దీ ఇక వీళ్ళిద్దరి పెళ్లి కూడా ఇక జరుగుతూ ఉండగా అంతలోనే ఇక విక్కీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది. విక్కీ వాళ్ళ ఫ్యామిలీ రావటాన్ని ఇక ఎవరు కూడా గమనించరు. దీంతో వీళ్ళిద్దరు పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవడం ఇక ఒక్కసారిగా విక్కీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చూస్తుంది. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటి వీళ్ళిద్దరేంటి ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారేంటి, అసలు ఏం జరుగుతుంది అనేసి ఇక విక్కీ వాళ్ళ నాన్న అయితే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఇక విక్కీ ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా అనేసి ఇక అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మన వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే రేపటి వీడియో కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పంపే ప్రతి వీడియో మీకు ముందుగానే చేరుతుంది. మా రాధ మరియు విక్కీ ప్రేమ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.